సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, పిరమిడ్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు హారిజాంటల్ ప్లేన్. ఆల్రెడీ నేను కేసు కూడా ఇక్కడ ఇచ్చేసాను. ఏ హెక్సాగనల్ పిరమిడ్ with side of base 30 mm and axis 60 mm long is resting on its base on HP. Draw its projections. ఇచ్చింది ఏంటి, ఇక్కడ మనకి పిరమిడ్ ఇచ్చాడు అవునా. ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చింది వాడు పిరమిడ్. ఏ పిరమిడ్ ఇచ్చాడు? హెక్సాగనల్ షేప్, అంటే హెక్సాగాన్ షేప్ లో ఉన్న పిరమిడ్ ఇచ్చాడు అవునా. హెక్సాగనల్ పిరమిడ్ ఇచ్చాడు. హెక్సాగాన్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్ ఉంటాయి అవునా. 6 సైడ్స్ ఉంటాయి దానికి. 6 కూడా ఈక్వల్ గా ఉంటాయి అండ్ దాన్ని రెగ్యులర్ హెక్సాగాన్ అంటాం. ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు. సో ఇప్పుడు సైడ్ ఎంత ఇచ్చాడు? 30 mm ఇచ్చాడు అవునా. సో హెక్సాగాన్ సైడ్ ఈక్వల్ టు 30 mm ఇచ్చాడు. సో సైడ్ 30 mm తో వీ హ్యావ్ టు డ్రా ది హెక్సాగాన్. ఓకే రైట్. పొజిషన్ ఏంటి? యాక్సిస్ లెంత్ ఈ 60 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ ఆన్ హెచ్పి. జాగ్రత్తగా చూడండి, రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ అంటే పిరమిడ్ కి బేస్ ఉంటుంది కదా అమ్మా. కొంచెం మీరు మ్యూట్ చేసుకోవాలి మీ మైక్స్. ఎవరైతే జాయిన్ అయ్యారో కొత్తగా మ్యూట్ చేసుకోండి మీ మైక్స్. రైట్. లాస్ట్ క్లాస్ లో మనం చూసాం ఆల్రెడీ, పిరమిడ్ కి ఒక బేస్ ఉంటుంది అవునా. ఒక బేస్ ఉంటుంది, ఒకటేమో ఎపెక్స్ ఉంటుంది అవునా. పైన ఉన్న దాన్ని ఎపెక్స్ అంట, ఏపిఈఎక్స్ ఎపెక్స్. కింద ఉన్న దాన్ని దీన్ని బేస్ అంట. ఓకేనా. ఇప్పుడు వాడు ఏమిచ్చాడు? హెక్సాగాన్ షేప్ లో ఉన్న ఒక పిరమిడ్ ఇచ్చాడు. అంటే బేస్ ఎలా ఉంటుంది? హెక్సాగాన్ షేప్ లో ఉంటుంది. సో దానికి సంబంధించిన సైడ్ 30 mm అన్నాడు. ఓకే. యాక్సిస్ లెంత్ 60 mm అన్నాడు. అంటే యాక్సిస్ అంటే ఏంటి? ఈ సాలిడ్ కంప్లీట్ గా సాలిడ్ లెంత్ ఏదైతే ఉందో ఈ లెంత్ 60 mm ఇచ్చాడు. దేని మీద రెస్ట్ అవుతుంది? రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ ఆన్ హెచ్పి. అంటే బేస్ అంటే ఇదే కదా, ఈ కింద ఉన్నదాన్ని బేస్ అంటాం. దేని మీద రెస్ట్ అవుతుంది? హారిజాంటల్ ప్లేన్ మీద రెస్ట్ అవుతుంది. అంటే మీ పెన్సిల్ ని డైరెక్ట్ గా మీ బెంచ్ మీద రెస్ట్ చేయండి. మీ బెంచ్ మీద రెస్ట్ చేయాలి. రెస్టింగ్ అంటే ఎగ్జాక్ట్ గా ఆ బెంచ్ మీద పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు మనం వ్యూస్ డ్రా చేయాలి. మీ పెన్సిల్ ని ఎగ్జాక్ట్ గా మీ టేబుల్ మీద పెట్టినప్పుడు, లేదంటే మీ బుక్ మీద పెట్టినప్పుడు మీకు ఫ్రంట్ నుంచి చూస్తే ఏం కనపడుతుంది, టాప్ నుంచి చూస్తే ఏం కనపడుతుంది? పిరమిడ్. ఇక్కడ ప్రిజం కాదు, పిరమిడ్. ఫ్రంట్ నుంచి చూస్తే ఏం కనపడుతుంది? ట్రయాంగిల్ కనిపిస్తుంది అవునా. అంతేగా. టాప్ నుంచి చూస్తే హెక్సాగాన్ కనిపిస్తుంది అంతేనా. అవునా కాదు? ఎందుకంటే హెక్సాగనల్ పిరమిడ్ కాబట్టి ఫ్రంట్ నుంచి చూసినప్పుడేమో ట్రయాంగిల్ కనిపిస్తుంది, టాప్ నుంచి చూసినప్పుడు మాత్రమే మనకి బేస్ కనిపిస్తుంది. కాబట్టి టాప్ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి. సో దానికోసం XY లైన్ డ్రా చేయండి. డ్రా XY లైన్. బేస్ టాప్ వ్యూలో ఫస్ట్ కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ టాప్ వ్యూ డ్రా చేయండి. టాప్ వ్యూ. సో టాప్ వ్యూ లైన్ ఏం డ్రా చేయాలి? హెక్సాగాన్. హెక్సాగాన్ ఎలా డ్రా చేయాలి? మీకు ఆల్రెడీ తెలుసు హెక్సాగాన్ ఎలా డ్రా చేయాలో. సో ఎనీ హెక్సాగాన్ మీ ఇష్టం, ఏదైనా డ్రా చేయండి, కానీ రెగ్యులర్ హెక్సాగాన్ డ్రా చేయాలి. నాకు ఎగ్జాక్ట్ గా రావట్లేదు, కొంచెం మీరు జాగ్రత్తగా డ్రా చేయండి. హెక్సాగాన్ ఎలా డ్రా చేయాలో తెలుసు కదా మీ అందరికి.
యాంగిల్ ఎంత పెట్టాలి? హెక్సాగాన్ ఎలా డ్రా చేయాలమ్మా? యాంగిల్ ఎంత? ఇన్క్లూడెడ్ యాంగిల్ యాంగిల్ 120 పెట్టాలి సార్. 120 degrees తో మనం హెక్సాగాన్ డ్రా చేయాలి. ఇంక్లూడెడ్ యాంగిల్ 120, అంటే ఇది 120 ఉంటుంది. ఇది 120. అలా మనం యాంగిల్ మెథడ్ తో ఈజీగా డ్రా చేయొచ్చు. లేదంటే ఇన్స్క్రైబ్ సర్కిల్ మెథడ్ అయినా వాడచ్చు. సర్కిల్ మెథడ్ వాడైనా సరే హెక్సాగాన్ డ్రా చేయొచ్చు. ఓకే, సో డ్రా చేసిన తర్వాత నేమింగ్ ఇవ్వాలి. దీనికి అవును, నోటేషన్స్ ఏమిస్తారు? పిరమిడ్ కదా, ఎన్ని బేస్లు ఉంటాయి పిరమిడ్ కి? ఒకటి ఉంటుందా, రెండు ఉంటాయి బేసెస్? పిరమిడ్ కి ఎన్ని బేస్లు ఉంటాయి? ఒకటా రెండా? ఒకటే కాబట్టి ఒకటి ఇస్తే చాలు, అంటే ఏబిసిడి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ ప్రెజం అయితే ఏబిసిడీలు ఇవ్వాలి, 1 2 3లు కూడా ఇవ్వాలి. రెండు బేసెస్ ఉంటాయి కాబట్టి. సో దీనికైతే నేను ఏ, టాప్ వ్యూ కాబట్టి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఓకేనా? సో టాప్ వ్యూ అయిపోయింది. టాప్ వ్యూ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? దీన్ని ప్రొజెక్ట్ చేయాలి. ఎక్కడికి ప్రొజెక్ట్ చేయాలి? XY లైన్ మీద ప్రొజెక్ట్ చేయాలి. సో నేను థిన్ లైన్స్ డ్రా చేయాలి. ఇప్పుడు ప్రొజెక్షన్ లైన్స్ ఎప్పుడు కూడా థిన్ గా ఉండాలి. ఓకే, సో ఏ అనే పాయింట్ ని పైకి XY లైన్ మీద ప్రొజెక్ట్ చేస్తాను. మరి ఏను ఏ, ఈ రెండు ఒకే చోట వస్తాయి. అలాగే బి, డి ఒకే ప్రొజెక్టార్. అలాగే సి పాయింట్, అలాగే ఎఫ్ పాయింట్ ఇలా ప్రొజెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ సాలిడ్స్ లో సెంటర్ ని ఐడెంటిఫై చేయాలి. సెంటర్, హెక్సాగానిక్ సెంటర్ ఎక్కడ వస్తుంది? హెక్సాగానిక్ సెంటర్ చాలా ఈజీ. ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఎఫ్ సిని జాయిన్ చేయండి. అలాగే ఈ డి, ఏడి ఏడికి జాయిన్ చేయండి. అలాగే ఈబిని జాయిన్ చేస్తే కార్నర్స్ నుంచి కార్నర్ టు కార్నర్, ఈ కార్నర్స్ అన్నిటిని మీరు జాయిన్ చేస్తే విల్ గెట్ ది సెంటర్ ఆఫ్ ది హెక్సాగాన్. దిస్ ఈస్ వాంట్, సెంటర్ ని లొకేట్ చేయాలి. సెంటర్. నెక్స్ట్ ఇది పిరమిడ్ కాబట్టి మీకు ఫుల్ లైన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఫుల్ లైన్స్ వస్తాయి మీకు. ప్రిజం కి అయితే రావు, పిరమిడ్ కి అయితే ఖచ్చితంగా ఈ లైన్స్ వస్తాయి. మీరు టాప్ నుంచి చూస్తున్నప్పుడు ఇలా కనిపిస్తుంది పిరమిడ్ అయితే. సో ఓని లొకేట్ చేయాలి, సెంటర్ ని లొకేట్ చేయాలి. ఓకే, ఈ సెంటర్ ని కూడా పైకి ప్రొజెక్ట్ చేయండి. సెంటర్ ని కూడా పైకి ప్రొజెక్ట్ చేయండి. ఒక లాంగ్ లైన్, షార్ట్ లైన్. సెంటర్ లైన్ ఎలా డ్రా చేయాలో తెలుసు కదా మీకు? లాంగ్ లైన్, షార్ట్ లైన్, లాంగ్ లైన్, షార్ట్ లైన్. అలా ఎక్కడ వరకు డ్రా చేయాలి అంటే, యాక్సిస్ లెంత్ ఎంత ఇచ్చాడో 60 mm ఇచ్చాడు. రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నాడు కాబట్టి ఫ్రంట్ వ్యూ అనేది ఎగ్జాక్ట్ గా XY లైన్ మీద వస్తుంది కాబట్టి ఈ XY లైన్ నుంచి 60 mm హైట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి, XY లైన్ నుంచి 60 mm హైట్ లో ఒక పాయింట్ పెట్టాలి. ఎక్కడ? సెంటర్ దగ్గర. ఏదైతే సెంటర్ లైన్ డ్రా చేసామో ఇక్కడ మీరు ఓని లొకేట్ చేయాలి. 60 mm హైట్, 60 mm హైట్. ఇప్పుడు పాయింట్స్ చూడండి, ఏమేమి పాయింట్స్ మనం ప్రొజెక్ట్ చేసాం. ఈ లెఫ్ట్ సైడ్ కి వస్తే ఎఫ్ అనే పాయింట్ లొకేట్ చేసాం, అంటే ఇది ఏమవుతుంది? ఎఫ్ డాష్ అవుతుంది. టాప్ ఫ్రంట్ వ్యూ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏఈ రెండు పాయింట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏది కనిపిస్తుంది? ఏ కనపడుతుంది, ఈ కనపడదు కాబట్టి ఏం రాయాలి? ఏ డాష్ ఆఫ్ ఈ డాష్. ఈ డాష్ ని బ్రాకెట్ లో పెట్టాలి, కనపడిన పాయింట్ బ్రాకెట్ లో పెట్టాలి. సో ఓ ఎలాగో వచ్చేసింది. రైట్, తర్వాత బి, డి. బి కనిపిస్తుంది, డి కనపడదు కాబట్టి బి డాష్ ఆఫ్ డి డాష్ రాయాలి. ఎందుకంటే మనం టాప్ వ్యూ డ్రా చేసాం కాబట్టి ఎలా చూడాలి? ఇటువైపు నుంచి చూడాలి.
నెక్స్ట్ సి కనిపిస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా సి డాష్ వచ్చేస్తుంది. సి డాష్ వచ్చేస్తుంది. ఓకేనా? సో అన్ని పాయింట్స్ లొకేట్ చేసిన తర్వాత ప్రతి పాయింట్ ని O కి జాయిన్ చేయాలి, సెంటర్ కి జాయిన్ చేయాలి. ఎందుకంటే ఇది పిరమిడ్ కాబట్టి మీకు ట్రయాంగిల్ షేప్ లో వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతి పాయింట్ ని O కి జాయిన్ చేయాలి. చూడండి, ఎఫ్ డాష్ ని జాయిన్ చేశాను, అలాగే ఇటువైపు సి డాష్ జాయిన్ చేశాను. ఈ మధ్యలో ఉన్న పాయింట్స్ ని కూడా జాయిన్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు యాక్సిస్ లెంత్ ఎంత? 60 mm ఇచ్చాడు కాబట్టి ఈ యాక్సిస్ లెంత్ ని డైమెన్షనింగ్ చేసి చూపించాలి. ఎంత ఇచ్చాడు? యాక్సిస్ లెంత్ 60 mm ఇచ్చాడు కాబట్టి 60 ఇలా చూపించాలి. అలాగే సైడ్ ఎంత ఇచ్చాడు? సైడ్ 30 mm ఇచ్చాడు కాబట్టి ఏదో ఒక సైడ్ ని డైమెన్షనింగ్ చేసి చూపించాలి ఇక్కడ. ఎందుకంటే రెగ్యులర్ హెక్సాగనే కాబట్టి ఒక సైడ్ చేస్తే చాలు, 30 mm. సో ఇది మనకి సొల్యూషన్. అనిపిస్తుందా అందరికి? సొల్యూషన్ అర్థమైందా? మళ్ళీ చెప్పాలి. ప్రిజం కి పిరమిడ్ కి తేడా అర్థమైందా? ప్రిజం అయితే రెక్టాంగిల్ వస్తుంది, ఒక వ్యూలో రెక్టాంగిల్ వస్తుంది, ఇంకో వ్యూలోనేమో ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ వస్తుంది. పెంటాగన్ అయితే పెంటాగన్ వస్తుంది, ఆ హెక్సాగన్ అయితే హెక్సాగన్ వస్తుంది. కానీ ఇక్కడ పిరమిడ్ కాబట్టి ఒక వ్యూలో బేస్ వస్తుంది, అంటే బేస్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం లో చూసుకుంటే మనకి బేస్ హెక్సాగన్ కాబట్టి ఒక వ్యూలో హెక్సాగన్ వచ్చింది. ఇంకొక వ్యూలో ఖచ్చితంగా పిరమిడ్ కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తుంది? ట్రయాంగిలే వస్తుంది. అర్థమైందమ్మా సొల్యూషన్ అందరికి? Yes, sir. నెక్స్ట్ కేసుకి వెళ్ళొచ్చా? యాక్సిస్ పర్పెండిక్యులర్ టు విపి రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ ఆన్ హెచ్పి అంటే అర్థమైందా? బేస్ మీద రెస్ట్ అవ్వాలి, ఆ బేస్ హారిజాంటల్ ప్లేన్ మీద ఉండాలి. ప్రాబ్లం చదివితే జాగ్రత్తగా, రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ ఆన్ హెచ్పి అంటే బేస్ మీద రెస్ట్ అయింది, ఆ బేస్ మళ్ళీ హెచ్పి మీద రెస్ట్ అయింది. రెండో ప్రాబ్లం కూడా చూడండి ఒకసారి, సో దట్ పిరమిడ్ ఇచ్చిన ప్రిజం ఇచ్చిన మీకు ఈ రెండు కేసెస్ లో ప్రాబ్లం ఈజీగా మీరు డ్రా చేయొచ్చు. కాకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ లెందీగా ఉంటే ఆ లెందీ మ్యాటర్ చదివి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఏదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలి. యాక్సిస్ ప్రాబ్లం ఇవ్వగానే యాక్సిస్ ఫస్ట్ ప్రిజమా పిరమిడ్, ఫస్ట్ క్వశ్చన్ అది ప్రిజమా పిరమిడ్ ఐడెంటిఫై చేయాలి. సెకండ్, యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్ టు హెచ్పియా పర్పెండిక్యులర్ టు విపియా అనేది ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే స్ట్రైట్ అవే యాక్సిస్ ఈస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అని అనడు, అలాగే స్ట్రైట్ అవే యాక్సిస్ ఈస్ పర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్ అని ఇవ్వడు, ఇండైరెక్ట్ గా ఇస్తాడు. ఇండైరెక్ట్ గా అంటే ఇప్పుడు చెప్పాను కదా ఒకటి, ఈ ప్రాబ్లం లో రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ ఆన్ హెచ్పి అన్నాడు, అంతేగాని యాక్సిస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అనలేదు. బేస్ హెచ్పి మీద ఉంది అంటే యాక్సిస్ ఆటోమేటిక్ గా హెచ్పితో 90 degrees ఇస్తుంది. కానీ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మళ్ళీ స్క్వేర్ పిరమిడ్ విత్ సైడ్ ఆఫ్ బేస్ అంటే స్క్వేర్ కి 4 సైడ్స్ ఉంటాయి కదా, 4 ఈక్వల్ సైడ్స్, ఆ సైడ్ 30 mm అన్నాడు, యాక్సిస్ యాజ్ యూజువల్ గా 60 mm అన్నాడు. ఈజ్ రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ రెక్టాంగులర్ ఫేసెస్, ఈజ్ రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ రెక్టాంగులర్ ఫేసెస్ ఆన్ హెచ్పి, డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని పొజిషన్ ని మనం సొల్యూషన్ డ్రా చేయాల్సి వస్తుంది. ఇక్కడ స్ట్రైట్ గా లేదు, హెచ్పి అని ఇచ్చాడు కదా, హెచ్పితో పర్పెండిక్యులర్ గా ఉంది అని మొదలెడితే సొల్యూషన్ రాంగ్ అవుతుంది. పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్, సాలిడ్ ని ఎలా మనం పెడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్ ఇట్స్ బేస్ అంటే ఫస్ట్ కేసు అవుతుంది. రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ రెక్టాంగులర్ ఫేసెస్ అంటే రెక్టాంగులర్ ఫేసెస్ అనకూడదు, ట్రయాంగులర్ ఫేసెస్ వస్తాయి, అవునా? ఎందుకంటే ఇది పిరమిడ్ కదా.
ఒకవేళ ప్రిజం అయితే రెక్టాంగులర్ ఫేసెస్ వస్తాయి. పిరమిడ్ కదా, పిరమిడ్ కాబట్టి ట్రయాంగులర్ ఫేసెస్ వస్తాయి. అంటే మీరు పిరమిడ్ ఎలా పెట్టాలంటే రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ ట్రయాంగులర్ ఫేసెస్ ఆన్ హెచ్పి అన్నాడు. అంటే మీరు పెన్సిల్ ఎలా పెట్టాలంటే పెన్సిల్ కి మీకు చుట్టూ ఫేసెస్ ఉంటాయి కదా. ఫేసెస్ అంటే ఏంటి? ఫేస్ అంటే ఏమని చెప్పాం లాస్ట్ క్లాస్ లో చెప్పాడు. ఈ పక్కన ఉన్నాయి కదా సైడ్స్, ఈ సైడ్స్ ఉన్న వాటిని ఫేసెస్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఫేస్ మీద అంటే ఈ ఫేస్ తో రెస్ట్ అవ్వాలి. ఇందాక బేస్ తో రెస్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ కదా. కానీ దీన్ని ఇలా పడుకోబెట్టాలన్నమాట. రెస్టింగ్ ఆన్ ఇట్స్ రెక్టాంగులర్ ఫేసెస్ అన్నా రెస్టింగ్ ఆన్ ఇట్స్ ట్రయాంగులర్ ఫేసెస్ అన్నా దీన్ని పడుకోబెట్టాల. అర్థమవుతుందా? పడుకోబెట్టినప్పుడు దాని యాక్సిస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది ఎలా ఉంది? వర్టికల్ గా ఉంది, అవునా? నిలబడి ఉంది, అవునా? దీన్ని పడుకోబెడితే ఏమవుతుంది? యాక్సిస్ హారిజాంటల్ గా అయిపోతుంది, అవునా? దీని యాక్సిస్ ఎలా అవుతుంది? హారిజాంటల్ గా అవుతుంది. సో యాక్సిస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి బాడీకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. మన బాడీకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఈ సాలిడ్ ని కానీ ఒకవేళ వెనక్కి అలా పడుకోబెడితే దాని యాక్సిస్ అనేది మనకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. కాబట్టి సెకండ్ కేస్ అవుతుంది. అంటే రెస్టింగ్ ఆన్ ఇట్స్ రెక్టాంగులర్ ఫేసెస్ అన్నా రెస్టింగ్ ఆన్ ఇట్స్ ట్రయాంగులర్ ఫేసెస్ అన్నా కేస్ అనేది సెకండ్ కేస్ అవుతుంది. సెకండ్ కేస్ ఏంటి? యాక్సిస్ పర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్ అవుతుంది. సో యాక్సిస్ పర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్ అవుతుంది అంటే ఫ్రంట్ వ్యూ లో చూస్తే మనకి దాని బేస్ కనిపిస్తుంది, టాప్ వ్యూ లో చూస్తే బేస్ కనపడదు. కాబట్టి ఫ్రంట్ వ్యూ తో స్టార్ట్ చేయాలి సొల్యూషన్. ఫ్రంట్ వ్యూ తో సొల్యూషన్ ని స్టార్ట్ చేయాలి. ఫ్రంట్ వ్యూ తో సొల్యూషన్ ని స్టార్ట్ చేయాలి. సో ఇచ్చింది ఏంటో ఒకసారి రాసేసండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు? పిరమిడ్ ఇచ్చాడు. ఏ పిరమిడ్? స్క్వేర్ పిరమిడ్. స్క్వేర్ సైడ్ ఎంత ఇచ్చాడు? 30 mm ఇచ్చాడు. యాక్సిస్ లెంత్ ఎంత? 60 mm. ఓకే. సో ఫస్ట్ యాజ్ యూజువల్ గా XY లైన్ డ్రా చేయండి. ఫస్ట్ డ్రా XY లైన్. ఓకే. సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూలో ఏం కనపడుతుంది? పిరమిడ్ బేస్ కనిపిస్తుంది. పిరమిడ్ బేస్ షేప్ ఏంటి? స్క్వేర్. సో ఒక స్క్వేర్ డ్రా చేయండి. ఆల్ ఆఫ్ యూ డ్రా ఎ స్క్వేర్. ఎక్కడ డ్రా చేయాలి స్క్వేర్ అంటే రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ ట్రయాంగులర్ ఫేసెస్ ఆన్ హెచ్పి అన్నాడు కాబట్టి అంటే హారిజాంటల్ ప్లేన్ మీద అంటే XY ప్లేన్ మీద వస్తుంది మనకి. చూడండి నేను డ్రా చేస్తున్నాను ఒక స్క్వేర్ ని. XY ప్లేన్ మీద ఒక స్క్వేర్ డ్రా చేయండి. ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండేలాగా ఒక ప్లేన్ డ్రా చేయండి. సో దీనికి నేమింగ్స్ ఇచ్చేసేయండి. దిస్ ఇస్ ఏ ఫ్రంట్ వ్యూ కాబట్టి A డాష్, B డాష్, C డాష్ అండ్ D డాష్. సో స్క్వేర్ కాబట్టి దీని సెంటర్ ఎలా వస్తుంది? కార్నర్స్ దగ్గర నుంచి లైన్స్, కార్నర్స్ అంటే డయాగనల్స్ డ్రా చేస్తే వచ్చేస్తుంది. సో సెంటర్ పాయింట్ లొకేట్ చేయండి. దిస్ ఈజ్ O ఆర్ O డాష్. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఒక లాంగ్ లైన్, షార్ట్ లైన్ డ్రా చేయండి. ఒక లాంగ్ లైన్, షార్ట్ లైన్. ఎంతో కొంత కన్వీనియంట్ డిస్టెన్స్ తీసుకోండి. టేక్ ఎనీ కన్వీనియంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది XY లైన్. ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ఆ లైన్ మీదకి ప్రతి పాయింట్ ని ప్రొజెక్ట్ చేయండి.
ఏ డాష్ డి డాష్